హలో ట్రైనింగ్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ అండి. ఎలా అందరు బాగున్నారా? ఇప్పుడు టమాటాలు బాగా దొరుకుతున్నాయి కదా మనకు, చీప్ అండ్ బెస్ట్లో, తక్కువ కాస్ట్లో. సో నేనైతే కిలోన్నర టమాటా పెడుతున్నాను పచ్చడి. కిలోన్నర టమాటాకి వచ్చేసి ఒక 150 గ్రామ్స్ చింతపండు వేసాను. బాగా ఇవి కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని కట్ చేసి ముక్కలు వేసి అది కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి చింతపండు వేసి ఉడకబెడుతున్నాను. దీన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆరే వరకు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం. సో దాన్ని పక్కన పెట్టేసుకొని జీలకర్ర, మెంతులు ఇండివిజువల్గా వేయించుకోవాలండి. జీలకర్ర తొందరగా వేగిపోతుంది. మెంతులు కొంచెం స్లోగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి, మంచి అరోమా వచ్చే వరకు. తర్వాత ఆవాలు 2 స్పూన్లు, అవి కూడా పక్కన వేయించేసుకున్నాను. మెంతులు వచ్చేసి 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్ అండి. అవి వేగిన తర్వాత ఈ ఉడికిన టమాటాలో మనం పౌడర్ చేసి వేసుకుంటాము. వెల్లుల్లిపాయలు వచ్చి ఒక 30 వేసాను నేను. వెల్లుల్లిపాయ ఎంత వేస్తే అంత హెల్త్కి మంచిది, అంటే చాలా బాగుంటుంది కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో ఈ చట్నీ వచ్చి దోశలోకి పైన పూసి పుట్నాల పప్పు పొడి చల్లితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో రైస్లోకి అయినా ఈ చట్నీ 2 months నిలువ ఉంటుందండి. రైస్లోకి అట్ ది సేమ్ టైం టిఫిన్స్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో కొంతమంది నా వీడియోస్ చూసి కామెంట్ చేస్తున్నారు, ఈ వీడియోలు చూస్తే ఏమైపోతామో, లేదా అలా మాట్లాడుతుంది ఇలా నా స్టైల్లో నేను మాట్లాడుతున్నానండి. నాకు వచ్చినట్టు నేను చెప్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. నేనేమి ఎవరిని బలవంతం చేయట్లేదు కదా. అరే మీ చొక్కా పట్టుకొని ఏమన్నా మిమ్మల్ని నా వీడియో చూడండి, మీకు చూడకపోతే బాగోదని ఏం చెప్పట్లేదు కదా నేను. ఇదొక ప్లాట్ఫామ్ అండి, సోషల్ ప్లాట్ఫాము. దీంట్లో ఎవరికి నచ్చినది వాళ్ళు చేయొచ్చు. సో మీకు నచ్చితే మీరు చేయండి, నేనేం వద్దనట్లేదు, ఎవరిని ఆపట్లేదు కదా. మీకు నచ్చినప్పుడు చూడండి. నా ఛానల్ నచ్చలేదు స్కిప్ చేసేయండి వీడియో. నేనేం మిమ్మల్ని అరే చూడకపోతే నేను ఏమన్నా అంటానని చెప్పానా? ఏం లేదు కదా. ఎవరికి నచ్చితే వాళ్ళు చూడండి, లేకపోతే లేదు. సో నా ఛానల్ని ఫాలో కామని కూడా నేను చెప్పట్లేదు, అది క్యాజువల్ అండి. ఎవరైనా చెప్తారు నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనే మాట. మీరు కంపల్సరీ చూడాలని నేనేం ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. కొంతమంది చెప్తున్నారు కామెంట్స్, ఇండివిజువల్గా కూడా వచ్చినాయి నాకు. అలా చేస్తారు, ఇలా చేస్తారు, చేస్తారా, అలా చేస్తారా అని. నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీ స్టైల్, మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది కదా, మీ వేలో మీరు చేసుకోండి. నేనేమి ఎవరిని మీ దాంట్లో చేయొద్దు, నేను చేసినదే రైట్ అని నేను చెప్పట్లేదు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుందండి. సో ఏదేమైనా మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. అది పనికి మాలిన మాటలు, కామెంట్స్ వద్దు. అట్ ది సేమ్ టైం ఎవరైనా మనం ఏంటో నిరూపించుకోవాలి అనేది ప్రతి మనిషికి ఉంటుందండి తపన. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో చేస్తారు అంతే. నేను ఏదో పోతున్నాను, ఫ్లోలో పోతున్నా. నచ్చితే ఓకే, లేదంటే లేదు. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతము, ఇంత అలా చేస్తారా, ఇలా చేస్తారా? నువ్వు చెప్పొచ్చు కదా, మీ వాళ్ళు ఇలా చేశారు. ఏంటండి ఈ డైలాగులు అవసరమా? సో ఏదైతే ఏమైంది మాట్లాడుకుంటే నా చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా తాలింపు పెట్టి మిక్సీ వేసేసుకున్నాను. తాలింపు పెట్టేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం ఒక 4 వేసాను. వెల్లుల్లిపాయలు కనిపించట్లేదు దాంట్లో. తాలింపు గింజలు ఎక్కువ వేసి 4 ఎండుమిర్చి వేసి ఆ ఆయిల్ని టమాటా పచ్చడి మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి పోస్తున్నాను నేను. చల్లారనిచ్చి అంటే ఆయిల్ పోసేసాను, కానీ చట్నీ చల్లారిన తర్వాత బాటిల్లోకి నింపి పెట్టుకుంటే 2 to 3 months గ్యారంటీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 months వరకు కూడా బాగుంటుంది చట్నీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఫాలో చేయండి. అరే ఇప్పుడు దాకా ఫాలో చేయొద్దని చెప్పిందా నేను మళ్ళీ ఇప్పుడు ఫాలో కామంటుంది అంటున్నారా? అలా కాదండి, నేను అందరికీ చెప్పట్లేదు. నా వీడియో నచ్చిన వాళ్ళు మాత్రమే ఫాలో కండి. మీకు నచ్చలేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఎవరిని కూడా ఫోర్సిబుల్గా నేను నా వీడియో చూసి కంపల్సరీ మీరు ఫాలో కాండి అని మాత్రం నేను చెప్పట్లేదు. నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఎవరికి కూడా ఇది ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయండి. సో దాన్ని పెట్టుకొని మనం ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు వెళ్ళిపోదాము. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఓకే, థ్యాంక్ యూ.